మిత్రులారా నమస్తే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడండి ఎప్పుడు, ఈ దేశంలో ఆఖరికి మీరు సోషలిస్ట్ సమాజాన్ని స్థాపించిన, మీరు ఎటు తిరిగి ఎటు వచ్చినా చివరికి కులం దగ్గర చేరుకుంటారు. కులాన్ని పరిష్కరించకుండా, కుల సమస్యను పరిష్కరించకుండా మీరు ఇక్కడ ఏ వర్గాలని నిర్మూలించలేరు, ఏ సమాజాన్ని స్థాపించలేరు. అది బాబాసాహెబ్ చెప్పినటువంటి మాట, చేసినటువంటి హెచ్చరిక. మిత్రులారా, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమూ టాక్స్. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైనయండి. ఈ కులం ప్రస్తావన ఎందుకు నేను తీసుకొచ్చానంటే, దేశంలో కులగణన అనేటటువంటిది ఒక పెద్ద ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ మొన్న జనరల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా దీన్ని చాలా తీవ్రంగానే ఒక వాళ్ళకి ప్రధానమైనటువంటి రాజకీయ లక్ష్యంగా ఈ చర్చను ముందుకు తీసుకొస్తున్నారు. వాళ్ళు పరిపాలించే రాష్ట్రాల్లో సర్వే చేస్తున్నారు. ఇదంతా కూడా అయ్యింది. అదే నేపథ్యంలో, అదే క్రమంలో ఇక్కడ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, నేతృత్వంలో క్యాస్ట్ సెన్సస్ చేసింది. కేవలం క్యాస్ట్ సెన్సస్ చేస్తే సరిపోయిందా? అది మీ రాజకీయ మంత్రమా? అది కేవలం ఒక రాజకీయ తంత్రంగానే వాడుకుంటారా? అది ఓటు బ్యాంక్ రాజకీయంగానే వాడుకుంటారా? లేకపోతే దానివల్ల ఏమైనా ఆయా సెక్షన్స్కి ఉపయోగం జరుగుతుందా ఏమిటి అనేటటువంటిది వారి వారి చిత్తశుద్ధి, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఏ విధంగా అమలు చేస్తారనేటటువంటిది. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ అసెంబ్లీ సమావేశంలో, ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఈ క్యాస్ట్ సెన్సస్ ఆల్రెడీ ఆ వివరాలన్నీ కూడా బహిరంగంగానే ఉంచారు. దీని ఆధారంగా బీసీలకు రిజర్వేషన్ 42%, ఎందులో స్థానిక సంస్థల్లోనూ విద్యా ఉపాధి రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనేటటువంటి బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. దీని మీద అఖిలపక్షంతో కేంద్రం దగ్గరికి వెళ్ళి, కేంద్రంలో కూడా ఇట్లాంటి చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా గట్టి పట్టుదలతోనే ఉన్నాడు. మిత్రులారా, దీనితో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, దాని ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఎవరికి ఎంత ఇవ్వాలి ఏమిటి అనేటటువంటి దానికి సంబంధించినటువంటిది ఒకటి. ఇది సుప్రీంకోర్టు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి నేనే ముందు దీని మీద సర్వే చేస్తాను, దీన్ని అమలు చేస్తానని చెప్పి ఆయన మాట ఇచ్చాడు. దాని ప్రకారమే ముందుకు వెళ్తున్నాడు. ఏది ఏమైనా ఈ దేశంలో కులం ఆధారంగానే దోపిడీ జరిగింది. కులం ఆధారంగానే అణిచివేత, పెత్తనం, ఆధిపత్యం అనేటటువంటిది జరిగింది. 90% మంది 10% మంది చేతుల్లో అణిచివేయబడ్డారు తరతరాలుగా. ఇది కేవలం ఈ దేశానికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి. సో కులాన్ని టచ్ చేయకుండా మీరు ఎక్కడికి ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు. కేవలం కులాన్ని టచ్ చేసి దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మాత్రం ఇంతకాలం చూశారు. కాకపోతే జనాభా లెక్కలైతే జరిగినాయి కానీ ఈ బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, వీళ్ళ ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి రంగాల్లో వీళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటటువంటిది మనకు లెక్కలు తేలలేదు. ఇదంతా కూడా ఇప్పుడు తేల్చేటటువంటి యజ్ఞం ఒకటి సాగుతూ ఉంది. ఆ యజ్ఞానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముందుండి శ్రీకారం చుట్టాడు. దానికి సంబంధించినటువంటి బిల్లులు ఇప్పుడు ఆమోదం పొందాల్సినటువంటి ఉంది. మరి దీనికి అంటే ఇప్పుడు మా సర్వేలో తేలినటువంటి లెక్కల ప్రకారము, జనాభా నిష్పత్తి ప్రకారం మేము అన్ని రంగాల్లో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మరి దీనికి బీసీలు అంగీకరించాలా లేదా? ఎస్సీలు అంగీకరించాలా లేదా? రాజకీయ పార్టీలు అయితే అడ్డుపడతాయి, పైకి అడ్డుపడవు. మేము కూడా చెబుతున్నాం, వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటామని చెప్పి పైకి చెప్పవచ్చు, ప్రత్యక్షంగా చెప్పవచ్చు, పరోక్షంగా ఆయా సంఘాలని ఎగద్రోలి ఈ యజ్ఞానికి అవరోధాలు కల్పించేటటువంటి పనులేవో వాళ్ళు చేయొచ్చు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తేలిపోతుంది ఎవరు ఎంతవరకు ఉన్నారు,
ఎవరు ఎవరి వైపు నిలబడుతున్నారని. అంటే బీజేపీ దీనికి అడ్డుపడితే, కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ బిల్లులకు అడ్డుపడితే, ఇవి అమలు కాకుండా, చట్టం కాకుండా అడ్డుపడితే నేషన్ వైడ్గా పరువు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ని ఎగద్రోయవచ్చు అనేటటువంటిది ఒక ఊహాగానం అయితే ఉంది. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా చెప్పకుండా ఇంకా బీసీలు ఎక్కువ మంది ఉన్నారు, ఇంకా ఎస్సీల్లో మాదిగలు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, ఇలాగని చెప్పి ఏదో చేసి మొత్తానికి అడ్డుపడేటటువంటి ప్రయత్నం అయితే జరగవచ్చు. కానీ మిత్రులారా, ఈ ఈ కుల సర్వే ఏదైతే జరిగిందో, కుల గణన అని అంటున్నామో, క్యాస్ట్ సర్వే ఏదైతే జరిగిందో, ఇది హేతుబద్ధంగా జరిగిందా జరగలేదా అనేటటువంటి తర్కం తీసుకొచ్చి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను అడ్డుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది హేతుబద్ధంగా జరిగిందా లేదా అనేటటువంటిది ఒకసారి మనం చూద్దాం. అంటే ఈ సర్వే ప్రకారం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఎస్సీలకి, బీసీలకి చాలా వరకు అనేక రంగాల్లో లాభాలు జరుగుతాయి, రిజర్వేషన్ పెరుగుతుంది, అలాగే ఆర్థిక రంగంలో, వ్యాపార రంగంలో వాళ్ళకి కావాల్సినటువంటి ఓటా, రావాల్సినటువంటి ఓటా వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ అసలు ఈ సర్వే నిజంగా ఒక సైంటిఫిక్ పద్ధతిలో జరిగిందా లేదా అనేటటువంటి చూద్దాం. బీఆర్ఎస్ చెబుతున్నటువంటి అభ్యంతరాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే బీఆర్ఎస్ ఏం చేసింది? 10 సంవత్సరాల క్రితమే మేము సర్వే చేసేవాళ్ళం. కానీ 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ 4 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది, వాళ్ళ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాళ్ళ ప్రాతినిధ్యం ఏమిటి, వాళ్ళ స్థితిగతులు ఏమిటి తేల్చడానికి ఒక్కరోజు సర్వే సరిపోతుందండి? ఈజ్ ఇట్ సైంటిఫిక్? ఎట్లా వాళ్ళు చెప్తారు మేము ఇంతకుముందే చేసామని? కాదు. మరి వీళ్ళు ఏం చేశారనేటటువంటిది ఒకటి, నేను ది వైర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఒకటి చదివి దాని ప్రకారం వీళ్ళు చాలా విస్తృత స్థాయిలో చర్చలు చేశారు ముందు. ఏది సర్వేకి వెళ్ళకముందే, రాష్ట్రంలో సర్వేకి వెళ్ళకముందే. అలాగే ఈ సర్వే చేసిన కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో వాళ్ళు ఏ విధమైనటువంటి అధ్యయన పద్ధతుల్ని ఫాలో అయ్యారు అవన్నీ కూడా చూశారు. రాజకీయేతర నిపుణులు, అధికారులు, మేధావులు వీళ్ళందరితో కూడా సంప్రదింపులు జరిపారు, చర్చలు చేశారు. దాదాపు 57 ప్రశ్నలు రూపొందించారు వివిధ భాషల్లో. ఎందుకంటే మన హైదరాబాద్లో రకరకాల భాషల వాళ్ళు ఉన్నారు కాబట్టి. దీనికి సంబంధించిన ప్రక్రియ 2024 అక్టోబర్లో జీవో విడుదల చేసి అక్కడ నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 75 కోణాల్లో సమాచారాన్ని సేకరించారు. ఏ విధంగా అంటే అంటే వాళ్ళు కేవలం జనాభాలో ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది కాదు, వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ ఏమిటి, పొలిటికల్ స్టేటస్ ఏమిటి, ఎడ్యుకేషన్లో లేదా ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు సంఖ్య ఎంత వరకు ఉన్నారు ఏమిటి, ఇవన్నీ కూడా ఆరాలు తీయాలన్నమాట. దాదాపు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు అలాగే సూపర్వైజర్లు రంగంలోకి దిగారండి. ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా నవంబర్ 2024 నవంబర్లో ప్రారంభమయ్యి 50 రోజుల పాటు 2024 నవంబర్ 19 నుంచి డిసెంబర్ 25 దాకా 50 రోజుల పాటు ఒక యజ్ఞంలాగా సుదీర్ఘంగా సాగింది ఈ సర్వే. ఇందులో దాదాపు 1,00,000 మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని 94,261 ఎన్యూమరేషన్ బ్లాకులుగా విభజిస్తే అందులో ఒక్కో బ్లాక్లో 150 కుటుంబాలకు, ఒక్కో బ్లాక్లో 150 కుటుంబాలని పెట్టారు. ఒక్కొక్క బ్లాక్కి ఒక్కొక్క ఎన్యూమరేటర్ ఉంటాడు. అలాగే 10 బ్లాకులకు కలిపి ఒక సూపర్వైజరు. బ్లాకుల్ని గుర్తించడానికే ఈ సర్వే ప్రక్రియ స్టార్ట్ చేయడానికి ముందు బ్లాకుల్ని గుర్తించడానికే 3 రోజులు పట్టింది. అంటే నవంబర్ 9లో ప్రారంభించడానికి ముందు, అంతకుముందు 6వ తేదీ నుంచే ఈ బ్లాకుల గుర్తింపు ప్రక్రియ అనేటటువంటిది మొదలుపెట్టారు. మొత్తం మీద 1,12,15,134 కుటుంబాలని సర్వే చేశారు. అది తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో 66,99,602 కుటుంబాలు ఉంటే, పట్టణ ప్రాంతంలో 45,15,532 కుటుంబాలు.
సర్వేలో కవర్ కాని కుటుంబాలు 3,56,323 మంది 23. ఈ 3 లక్షల పైచిలుకు 3.5 లక్షల దాదాపు కుటుంబాలు కవర్ కాలేదు కదా, అవన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్లోనే అందుబాటులో లేక, కొంతమంది ఇష్టం లేక, ఇట్లాగనమాట. చాలామంది కొంతమంది చాలా తక్కువ శాతం మంది అనమాట. మొత్తం మీద 96.6% ఈ సర్వేలో పాల్గొన్నారండి. దాదాపు 96.6%, 50 రోజుల పాటుగా సాగినటువంటి సర్వే యజ్ఞం ఇదన్నమాట. ఇందులో 3 కోట్ల జనాభా లెక్కల ప్రకారం చూస్తే 3,54,77,554 మంది పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. ఇందులో తేలింది ఏమిటయ్యా అంటే ఎస్సీలు 17.4%, ఎస్టీలు 10.4%, బీసీలు 46.2%, ముస్లింలు 12.5%, అగ్రకులాలు 15.7%. ఇందులో పాల్గొని వాళ్ళకి కూడా మరో అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ ఉంది కదా అని చెప్పి మరొక అవకాశాన్ని కూడా వీళ్ళు ఇచ్చారు. గవర్నమెంట్ ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 28 దాకా మరి కొంతమంది పాల్గొన్నారనమాట. మిత్రులారా, ఈ టోటల్గా ఈ ప్రక్రియ అనేటటువంటిది ఎంతో సైంటిఫిక్గానే జరిగినట్టుగా అనిపిస్తుంది. అయితే ఏ సర్వే కూడా సమగ్రం కాదు. కొన్ని లోపాలు ఉండవచ్చు, కొన్ని పొరపాట్లు దొరలవచ్చు. కానీ శతాబ్దాలుగా దశాబ్దాలుగా మొరగబెట్టినటువంటి ఒక ప్రక్రియని కేవలం అగ్రవర్ణాల రాజకీయాలకు మాత్రమే ఉపయోగపడేటటువంటి కులాలు, ఈ సర్వేలు, ఈ కులగణనలు ఇవన్నీ కూడా అలాగే మొరగబెట్టి ఇంకో మరికొన్ని దశాబ్దాల పాటు అలాగే ఉంచుదామా? దీన్ని ఎక్కడైనా కొంచెమైనా సరే ఒక అడుగు ముందుకు వేసేటటువంటి అవకాశం వస్తే మనం దాన్ని అందుకుందామా? ఇది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఆలోచించాల్సినటువంటి విషయం. నిజంగా తెలంగాణలో జరిగినటువంటిది ఈ కులగణన క్యాస్ట్ సర్వే ఏదైతే ఉందో ఇది చాలా రివల్యూషనరీ సర్వే అండి. ఇది ఇందులో తప్పులు లేవంటే నేను తప్పులు లేవనటం లేదు, తప్పులు దొర్లి ఉండవచ్చు, దాన్ని తర్వాత దిద్దుకోవచ్చు, లోపాలు తర్వాత సవరించుకోవచ్చు. కానీ జనాభా లెక్కలు వేరు, కుల గణన వేరు. కులాల వారీగా ఎంతమంది ఉన్నారో గుర్తిస్తే వాళ్ళ ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాలలో వాళ్ళ పరిస్థితులు ఏమిటి మనం గుర్తిస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ చేయూతనివ్వాలి, ఎంత సంఖ్యలో వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలనేటటువంటిది ఒక అవగాహన ప్రభుత్వానికి వస్తుంది. ఇప్పుడు చిత్తశుద్ధి ఉందా లేదా, నిజాయితీ ఉందా లేదా, దీని ప్రకారం రేవంత్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ ముందుకు వెళ్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. కానీ ఆయనకి అవరోధాలు కల్పించి, అడ్డంకులు కల్పించి దీన్ని ముందుకు వెళ్ళడానికే అవకాశం లేకుండా చేస్తే ప్రతిపక్షాలు ఆపాసుపాలవుతాయి. ఒక అవకాశాన్ని ఇవ్వాలన్నమాట. ఎవరు అమలు చేస్తున్నాడని కాదు, అతను ఏ కులానికి చెందినటువంటి వాడని కాదు. మండల్ కమిషన్ని అమలు చేసింది ఎవరు? విపి సింగ్. ఆయన ఎవరు? ఒక రాజ్పుట్ క్షత్రియుడు. కానీ ఆయన అమలు చేసినటువంటి మండల్ కమిషన్ ఫలితంగానే కదా ఈరోజు 27% రిజర్వేషన్ని అనుభవిస్తున్నారు బీసీలు కేంద్రంలో. సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా పోగొట్టుకోకూడదు. బీసీ సంఘాలైనా, ఎస్సీ సంఘాలైనా ఎవరో రాజకీయంగా ప్రలోభ పెట్టినా, ఎగదోసినా ఆ వ్యూహంలో చిక్కుకోకుండా, ఆ వలల్లో చిక్కుకోకుండా అందిన దాన్ని అందుకొని ఇంకా మిగిలిన దాన్ని అందుకోవడానికి కృషి చేయాలి. ఏది ఏమైనా తెలంగాణలో ఈ సర్వే, క్యాస్ట్ సర్వే అనేటటువంటిది ఒక గొప్ప విప్లవం, గొప్ప రెవల్యూషన్. దీనికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈ విషయంలో విజయం సాధించాలి. ఆయన ఎవరైనా అయితే ఆయన చిత్తశుద్ధి ఎంత ఉంది, ఆయన నిజాయితీ ఎంత ఉంది అనేది దీన్ని అమలు చేయడంలో ఆయన చూపించేటటువంటి చొరవ మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని మనం ముందు చూడాలి. కాలమే చెప్తుంది ఆయన చిత్తశుద్ధి ఏమిటి అనేటటువంటిది. ఇందులో కేవలం ఆయన చిత్తశుద్ధే కాదు, ప్రతిపక్షాల చిత్తశుద్ధి ఏమిటి, వాళ్ళు నిజంగా అడ్డుపడతారా లేకపోతే ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చి పరోక్షంగా దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తారా ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. లోపాలు చెప్పవచ్చు, సంప్రదింపులు జరపవచ్చు, కానీ దిస్ ఈజ్ ద రెవల్యూషన్. క్యాస్ట్ సర్వే ఈజ్ ద రెవల్యూషన్. అదొక్కటే విప్లవం ఈ దేశంలో. ముందు ఈ విప్లవం, తర్వాత క్లాస్ రెవల్యూషన్ ఉంటుంది. ఈ దేశంలో జరగాల్సినటువంటిది ముందు కుల నిర్మూలన అనేటటువంటిది, ఈ కుల సమస్య ఆధారంగా, కులగణన ఆధారంగా
వాళ్ళు పొందాల్సినటువంటి వాళ్ళ వాటాలు వాళ్ళు పొందిన తర్వాతే వర్గం దగ్గరికి వెళ్తాము, వర్గ నిర్మూలన దగ్గరికి వెళ్తాము, అప్పుడు సమసమాజాన్ని స్థాపిస్తాము. ఇక్కడ కులం ఉన్నంతకాలం కూడా మీరు ఏమీ చేయలేరు. బాబాసాహెబ్ని మరొకసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఈ దేశంలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏమి స్థాపించినా కులం దగ్గరికి రావాల్సిందే, మీరు కులం భూతంతో పోరాడాల్సిందే. ఇక్కడ కులం సమస్యను పరిష్కరించకుండా మీరు ఏమి చేయలేరు. నిజానికి ఈ క్యాస్ట్ సర్వే అనేటటువంటిది తెలంగాణలో గొప్ప రెవల్యూషన్ అండి. దీని మీద మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నేను ఈ సమాచారాన్ని అంతటినీ కూడా, ఈ సర్వే సమాచారాన్ని అంతటినీ కూడా ది వైర్ నుంచి ఒక ఆర్టికల్ నుంచి తీసుకున్నాను కదా, ఆ వైర్ లింకు నా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఇంకా విపులంగా చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.